చిత్తూరు జిల్లా మంగళగిరి టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను హత్య చేసిన భార్య. మృతుడు షేక్ అహ్మద్‌గా గుర్తింపు. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న అహ్మద్. గత కొంతకాలంగా టిడ్కోలో సహజీవనం చేస్తున్న అహ్మద్ క్రాంతి. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు కత్తితో పొడిచిన భార్య క్రాంతి. హుటాహుటిన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించిన స్థానికులు. విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన అహ్మద్. ఈరోజు మంగళగిరిలో షేక్ మహాబీ అనే ఒక లేడీ పోలీస్ స్టేషన్ పెదవట్టుపూడి గ్రామం నుంచి రావడం జరిగింది. వాళ్ళ కొడుకు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే, వీళ్ళ కొడుకు ఏసీ మెకానిక్గా పనిచేస్తాడు. ఇతను షేక్ అహ్మద్. ఇతను ఒక 6 months బ్యాక్ క్రాంతి అనే లేడీని లవ్ మ్యారేజ్ చేసుకుని టిడ్కోయిల్లో 4th floorలో ఉంటుంటాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తల గొడవల కారణంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవలో భాగంగా భార్య కత్తి తీసుకుని భర్త అయినటువంటి వాడు షేక్ అహ్మద్ను కత్తితో పొడవడం జరిగింది. ఆ తర్వాత 108 అంబులెన్స్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్ మెరుగైన ట్రీట్మెంట్కి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ట్రీట్మెంట్లో భాగంగా అతను చనిపోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత ఇష్టపడి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది.